పార్లమెంట్లో మాటల మంటలు కొనసాగుతున్నాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సమయంలో కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి ప్రియాంక చేసిన కామెంట్స్ సభలో అలజడి రేపాయి. ఇటు రాహుల్ గాంధీ కూడా ప్రియాంక బాటలోనే జోషిని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతల ఆరోపణలతో కొత్త విద్యాశాఖ మంత్రిని ఆ పార్టీ టార్గెట్ చేసింది అన్న చర్చ జరుగుతోంది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ప్రహ్లాద్ జోషిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించడాన్ని, లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ప్రియాంక గాంధీ. మహిళలపై దాడులను వెనకేసుకొచ్చిన వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రియాంక వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపిస్టుల మద్దతుదారు అని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన బిల్కిస్ బాను కేసులో శిక్ష పడిన దోషులను ప్రహ్లాద్ జోషి వెనకేసుకొచ్చారని రాహుల్ తెలిపారు. అత్యాచార దోషులను సమర్థించే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండేందుకు ఏమాత్రం అర్హుడు కాదన్నారు. The BJP puts a man who is a defender of rapists. That's the most filthy type of man. There can be no filthier man than somebody who says that rapists need protection. That is the education minister of India today. It's strange. It's a strange reaction from the Prime Minister that there are so many people in his cabinet. He could have chosen any one of them. But he chooses a person who protects rapists. It's quite amazing. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ కు వస్తే బీజేపీ నాయకులు పూలమాలలతో ఘనస్వాగతం పలకడం సిగ్గు చేయడం అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా పాకిస్తాన్ తో యుద్ధం గెలిచి వచ్చారా అని కామెంట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ ను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.